Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Anjaneyulu Chavagaru with us. Hello, sir. హాయ్ How are you? ఫైన్ మ్యామ్. నేను చాలామందిని చూశాను సార్. చిన్నపిల్లలకి స్నానం చేయంగానే ఇయర్బడ్స్తోని క్లీన్ చేస్తుంటారు ఇయర్స్. పెద్దవాళ్ళు కూడా అదే ఎవ్రీ సింగిల్ డే వాళ్ళకి అదొక హ్యాబిట్ లాగా ఉండిపోతుంది. చేసుకోకపోతే వాళ్ళకి బాగా బేచైన్ అవుతుంటారు. సో అసలు ఏంటిది, ఏమన్నా ఉంటుందా, దానివల్ల హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి? ఇయర్ బడ్స్ అని వాడటం అనేది మంచిది కాదండి. అది ఏందో అలవాటు చేశారు చాలామంది కూడా. ఇయర్ బడ్స్ అంటే ఇయర్ క్లీన్ అయిద్దేమో అనుకుంటారు. అది అపోహ మాత్రమే. యాక్చువల్గా ఇయర్ బడ్స్ ఇనిషియల్గా స్టార్ట్ అయింది ఎట్లా అంటే, మనకి అవుట్ స్టేషన్ వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా మనం మొహం కడుక్కునేటప్పుడు కానీ ఏదన్నా నీళ్లు పోతే డిస్కంఫర్ట్గా ఉంటుంది. లేదా కొంతమందికి ఏంటంటే స్నానం చేసిన తర్వాత డిస్కంఫర్ట్గా ఉంటుంది. ఒకటి జస్ట్ అదేంటంటే చిన్న కాటన్ బెడ్ పెట్టి బయట పెడితే వాటర్ని అబ్జర్వ్ చేస్తే బయటకు వస్తుందని. కానీ చాలామంది ఏంటంటే అదే క్లీన్ చేస్తా అనుకుంటున్నారు. దట్ ఈస్ నాట్ ద పర్పస్. ఓన్లీ థింగ్ ఈజ్ టు అబ్జర్వ్ ద వాటర్. కాటన్ మనం ఎక్కడ పెట్టినా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఆ విధంగా అనమాట. ఐడియల్గా దాంతో ఎస్పెషల్లీ పిల్లల్లో చేయటం మంచిది కదా. ఎందుకంటే పిల్లల్లో చాలా కెనాల్ చిన్నగా ఉంటుంది. వాళ్ళు యూజువల్గా మన చెవుల్లో ఏంటంటే వ్యాక్స్ అనేది కానీ డస్ట్ కానీ ఏది ఉన్నా కూడా ఆటోమేటిక్గా సిలియరీ మైగ్రేటరీ యాక్టివిటీ ద్వారా బయటకు వస్తుంది. మనం కాటన్ బడ్స్ ఎక్కువసార్లు యూజ్ చేసామంటే అది ఏం చేస్తే బయటకు వచ్చేదాన్ని మళ్ళీ లోపల దోస్తూ ఉంటుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వ్యాక్స్ అక్యుములేట్ అయ్యి డేంజరస్ కెరటోసాప్టరెన్స్ అనే వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లోనూ కాటన్ బడ్స్ వాడద్దు. ఏ ఏజ్ అయినా కూడా మంచిది కాదు కాటన్ బడ్స్ అనే. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎప్పుడన్నా చెవులో నీళ్ళు ఉన్నాయి అనిపించి, అది కూడా బెస్ట్ మెథడ్ ఏంటంటే మనం సాఫ్ట్ కాటన్, ఇంతకుముందు కర్చీఫ్లు వచ్చేవి, మన దగ్గర కర్చీఫ్లు ఉంటాయి, క్లాత్ ఉంటుంది, అది కొంచెం సన్నగా పల్సట్గా చేసేవాళ్ళు. ఓల్డెన్ డేస్లో మన గ్రాండ్ పేరెంట్స్ అదే చేసేవాళ్ళు. వాట్ దే డూ ఈజ్ అలాంటిది పెట్టేస్తే ఆటోమేటిక్గా ఏదైనా ఉన్న బయటకు వచ్చేస్తుంది. అది స్కిన్ డ్యామేజ్ చేయదు, ఉన్న వ్యాక్సిన్ కూడా లోపలికి తొయ్యదు, ఎందుకంటే అక్కడ ఆగిపోయిద్ది అంతే. సో కాటన్ బడ్స్ నుంచి బేసిక్గా పిల్లల్లో ఈ కెరటోసాప్టరెన్స్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. సేమ్ థింగ్ ఇట్ మే హ్యాపెన్ ఇన్ టీనేజర్స్ ఆల్సో. ఎస్పెషలీ డయాబెటీస్ పేషెంట్లో, ఎల్డర్ పేషెంట్లో, ఎవరికైతే కొంతమందికి ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఉండొచ్చు, కొంతమంది క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండొచ్చు, కొంతమంది ఈ మధ్యలో ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ పెరిగినాయి, జాయింట్ పెయిన్స్ అనుకుంటూ రుమటాయిడ్, వీటికి కూడా స్టెరాయిడ్స్ తీసుకుంటే వాళ్ళలో బాడీ రెసిస్టెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది. కొంతమంది ఈవెన్ బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు. వీళ్ళల్లో ఏమవుతుందంటే మనం కాటన్ బడ్ పెట్టినప్పుడు ఆ చెవులు స్కిన్ డ్యామేజ్ అయ్యి అక్కడ డేంజరస్ సూడోమోనాస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని స్కల్ బేస్ ఆస్టియోమైలైటిస్, ఆర్టైటిస్ ఎక్స్టర్నల్ విత్ డయాబెటీస్ అంటాం. ఇలాంటి సివియర్ కండిషన్స్కి తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. పేషెంట్కి మేజర్ సర్జరీ చేయాల్సి వస్తుంది, ఐవీ యాంటీబయాటిక్స్ వీక్స్ టుగెదర్ ఇవ్వాల్సి వస్తుంది. సో అంత డేంజరస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కాటన్ బడ్ డ్యామేజ్ చేసి స్కిన్ని డ్యామేజ్ చేసి దాని కింద బోన్ కనుక ఎక్స్పోజ్ అయ్యి దానికి ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే చాలా డేంజర్ ప్రాబ్లం. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కాటన్ బడ్స్ని నేను సజెస్ట్ చేయను, ఎవరూ సజెస్ట్ చేయరు, ఏ డాక్టర్ కూడా. ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు ఎప్పుడన్నా చెవిలో వాటర్ పోయినట్టున్నా, ఏదన్నా చెవిలో ఫుల్నెస్ ఉన్నా మీరు జస్ట్ క్లాత్ పెట్టుకొని అనుకోండి, ఆటోమేటిక్గా వస్తే అదర్వైజ్ 5 మినిట్స్లో అది డ్రై అయ్యిద్ది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో అబ్జర్వ్ చేస్తుంది, ఈ కాటన్ బడ్ పెట్టి తిప్పే వాళ్ళకి ఆ స్కిన్ అంతా డ్యామేజ్. మనం ఇప్పుడు చేతిని గీకామనుకోండి అది డ్రై అయిపోతూ ఉంటుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫైబ్రస్ వస్తే ఇంకా అది ఎప్పటికీ డ్రైగానే ఉంటుంది, మనకి దురద వస్తా. అలానే చెవులో ఎగ్జిమేటస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ ఎగ్జిమేటస్ కండిషన్ వచ్చిందంటే ఎప్పుడు పొట్టు వస్తూ ఉంటుంది, దురద వస్తూ ఉంటుంది, డిస్కంఫర్ట్గా ఉంటుంది. వీళ్ళు మళ్ళీ అంటుంటారు, మళ్ళీ అది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పని చేయొద్దు. ఏమాత్రం మీకు చెవులో దురద ఎక్కువ అనిపిస్తే డాక్టర్ గారిని సంప్రదించండి. కామన్గా చెవులో దురద ఎగ్జిమేటస్ కండిషన్ నుంచి వస్తే దానికి ఒక ఆయింట్మెంట్ ఒక 15 రోజుల నుంచి 4 రోజులు వాడుకుంటే తగ్గిపోయింది. సో ఈ అలవాటు ఎవరికన్నా ఉంటే ఆపేయాలి. ఎవరు కూడా ముందు ఆ కాటన్ బడ్స్ క్లీన్ చేసుకోవటం అనేది చేయకపోవటం మంచిది.